హలో ఎవ్రీవన్, మళ్ళీ వచ్చేసిన. సో మీరు తమిళ చూసి ఈ వీడియో ఆన్ చేసిండ్రు కదా. సో తమిళ చూస్తే అర్థమవుతుంది ఏం ఛాలెంజ్ అయింది అని మీరు అనుకుంటున్నట్టే. జోలోచిప్ ఛాలెంజ్ అనమాట. ఈ వీడియో నేను ఇద్దరితో చేస్తాను అస్సలు అనుకోలేను. ఈ జోలోచిప్ మా అన్న సడన్గా ఆర్డర్ పెట్టేసి వీళ్ళిద్దరు మా అన్న మా చెల్లెలు అనుకొని చేయాల్సి వచ్చింది అనమాట. సో అన్ని సెటప్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం. అన్న అయితే సెటప్ చేసుకున్నాం అనమాట. మా అన్న ప్రీ ప్లాన్గా అన్నీ తెచ్చి పెట్టిండు. ఐస్ క్రీమ్స్, ఫ్రూటీస్, కూల్ వాటర్ కూడా తెచ్చి పెట్టుకున్నాం. సో ఇవి కడిగిపోతాయి కాబట్టి అది ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ జోలోచిప్ అయిపోయినాక ఊరికి కాకపోతే వాళ్ళు పోయి తినేటప్పుడు చేద్దాం. సో దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇక్కడ ఉన్న ఐస్ క్రీమ్స్ అవన్నీ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసాం. దీన్ని అన్బాక్సింగ్ చేసి షేర్ చేసుకుందాం అనమాట. 3 మెంబర్స్ అన్బాక్సింగ్ చేసేద్దాం. దీని మీద అయితే చాలా వార్నింగ్స్ ఉన్నాయి. 14 ఇయర్స్ పైన వాళ్ళు తినాలి, కింది వాళ్ళు తినొద్దని ఉంది. అమ్మ ఘాటు వస్తుంది. ఘోరంగా ఘాటు వస్తుంది. అమ్మ గొంతులకు పోయితే నాకు ఘాటు. సో ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడే వచ్చింది. దీన్ని ఈక్వల్గా షేర్ చేసుకున్న తర్వాత కలుస్తాం అనమాట. అప్పుడు వస్తే సో ముగ్గురికి ఈక్వల్గా షేర్ చేసేసినాం. మా మమ్మీ ఇప్పుడు ఒక్కొక్కటి ఇస్తుంది అనమాట. ఇట్లా వాసన చూస్తేనే ఘోరంగా మండుతుంది. నాకు ఇది అంటింది కూడా మస్తు మండుతుంది. ఏం చేస్తామేమో చూద్దాం. టైమర్ అయితే సెట్ చేసి పెట్టిన 15 మినిట్స్. 15 వరకు ఉన్న వాళ్ళు విన్నర్స్ అనమాట. ఓపెన్ వాళ్ళు పోయి తినేయచ్చు, తాగేయచ్చు, కానీ వాళ్ళు ఓడిపోయినట్టు. విన్ అయిన వాళ్ళకి ఏం లేదు, ఓన్లీ వీడియో అంతే. మరి ఇక్కడ ఇవ్వండి. మా చెల్లెలు మస్తు కారం తింటుంది, మా మమ్మీ కూడా నార్మల్ తింటుంది. మనం నేను అస్సలు కారం తినా అనమాట. ఇంత తింటున్నా నేను, భయం అవుతుంది. సో ఇది తిన్నాక నేను టైమర్ ఆన్ చేస్తాను. నోట్లో పెట్టుకోగానే స్టార్ట్ చేద్దామా? జై శ్రీరామ్. నా వల్ల కూడా కాలేదు అస్సలు. అందుకనే నేను తొందరగా అసలు ఇట్లా నోట్లో పెట్టుకోగానే పోయి మొత్తం వామిటింగ్, రైస్ నేను తిన్న మొత్తం వామిటింగ్ అయిపోయింది అనమాట. నాకు అస్సలు లోపల నేను ఎక్కువ కారం తినా. వీళ్ళు ఎట్లా ఒప్పుతున్నారో. మా మమ్మీ ఇంకా చేతి కూడా నాకింది. మా మమ్మీ కూడా మస్తు కంట్రోల్ చేసుకుంది కారంని. అసలు ఎట్లా అంటే అంత ఘోరంగా ఉందన్నమాట. ఐస్ క్రీమ్స్ అవన్నీ పెట్టుకొని ప్లాన్ చేస్తే చేయండి పెద్దవాళ్ళు. చిన్నపిల్లలు మాత్రం అస్సలు తినకండి. బిలో 14 ఇయర్స్ అస్సలు తినొద్దనంట. సో మంచిగా అన్నీ ప్లాన్ చేసుకొని ట్రై చేయండి, లేకపోతే చచ్చి ఊరుకుంటాము. మా చెల్లెలకి కూడా అస్సలు అయితే చాక్లెట్ కోసం ఉందన్నమాట. మా అన్న తర్వాత అన్నాడు చాక్లెట్ ఇప్పిస్తా అని అన్నాడు వీడియో ఆఫ్ చేసినాక. దానికోసం మా చెల్లెలు మ్యాక్సిమం తింటుంది కారం. నా వల్ల అస్సలు కాదు, నేను ఎక్కువ కారం తినా అనమాట. నేను అప్పుడే వాటర్ అన్నీ తాగేసిన అనమాట. నేను మొత్తం వామిటింగ్ అయిపోయింది. మా మమ్మీ కూడా లాస్ట్ అంటే వీడియో తీయలేకపోయినాం 15 మినిట్స్. ఎందుకనంటే వాళ్ళు బొర్రడము, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ అట్లా పెట్టబుద్ధి కాలే. నార్మల్గా కొంచెం ఎక్స్ప్రెషన్సే పెట్టినా నేను. ఎందుకనంటే మరి అంత పెట్టలేం కదా. సో కొంచెం ఎక్స్ప్రెషన్సే పెట్టినాం. ఇంకో ఘోరంగా చేసిరు, చాలా భయం వేసింది. కానీ ఇద్దరు వాటర్ తాగమంటే ఇద్దరు తాగలేరు. నేను గెలుస్తాను అన్నారు అనమాట. నేనైతే నా వల్ల కాలేదు. నేనైతే తాగేసిన అనమాట తొందరగానే. మమ్మీ ఛాలెంజ్లో నన్ను వద్దన్నది అనమాట. ఎందుకనంటే కారం తినాలని వద్దన్నది. ఇక నేను తిన్నాక నాకు చూసి మా మమ్మీ ఎట్లా అంటుంది చూడండి, తిట్టి పెడుతుంది.
లోపది, ఎందుకంటే ఆమె కారం చాలా తక్కువ తింటది. నేను ముందే చెప్పిన ఇది వద్దు అంటే కూడా ఆమె కూర్చుంది. చూడండి కొంచెం సేపు కూడా కాలేదు అన్నీ తింటుంది. నేను ఇట్లా తినగానే వామిటింగ్ చేసేసుకున్నా. ఇంకెంతసేపు ఉంది బాబు? ఇంకొక 2 minutes. మమ్మీ వాళ్ళ కూడా అయితే మా చిన్న కారం తింటుంది కాబట్టి తట్టుకుంటుంది. నేను నవలు అవ్వట్లేదు, చాలా కారంగా ఉంది. ఇక మమ్మీ లాస్ట్ 2 minutes ఉందనగా వెళ్ళిపోయింది అనమాట. నా వల్ల కాదు. మా అచ్చ అయితే విన్ అయిపోయింది అనమాట. చాక్లెట్ కోసం విన్ అయింది. ఎందుకంటే మా అన్న తెలిసిన వాళ్ళకి చాక్లెట్ ఇప్పిస్తాను. 15 minutes ఉంటారు. 15 minutes వీడియో తీయలేకపోయినాం. ఇంకా బొర్రిన మాటలకి బొర్రిన అనమాట. కానీ వాటర్ ఏం తీసుకోలేదు. కానీ చెప్తున్నా అస్సలు పిల్లలు ట్రై చేయకండి, పెద్దలు కూడా ట్రై చేయకండి. చాలా కాలం ఉంది, అందుకే బాడీ కూడా మండుతుంది. చాలా ఇలాంటివన్నీ పెట్టుకొని చేయండి అనమాట. ట్రై చేస్తే బయట సౌండ్ వస్తే ఇగ్నోర్ చేయండి, పిల్లలు ఆడుకుంటున్నారు బయట. సో ఇప్పుడైతే ఐస్ క్రీమ్ తినేస్తున్నాము. అయితే తినేస్తున్నాం. ఎవరు ట్రై చేయకండి. ట్రై చేస్తే కూడా అన్నీ ప్లాన్ చేసుకొని అన్నీ తెచ్చుకొని ట్రై చేయండి అనమాట. ఈ వీడియో ఇంతే. మరి బాయ్ బాయ్.